ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వం వాళ్ళ సొంతమైన ఉంటుంది, ఏ ప్రభుత్వం అయినా సరే. అందుకని మీ డబ్బును కూడా ప్రజల కోసం, అంటే ప్రభుత్వం నా కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము వాడుకోవట్లేదు. మీ డబ్బును కూడా కొంత పేద ప్రజల కోసం వాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మీ అసోసియేషన్ కానీ మీరు కానీ ఇచ్చినటువంటి సమస్యల్ని నేను రాసుకోమని చెప్పాను. అవన్నీ తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, వాళ్ళు ఆవేదనతో మాకు ఎప్పుడు వస్తాయని చెప్పి ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చేలోపు ఈ సమస్యల్ని పరిష్కరించమని చెప్పి నేను కూడా మీ తరఫున అడుగుతాను. అయితే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలకి నాకు సమయం లేదు మీటింగ్. ఇది గుడివాడలో నాకు ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా ఉన్న, అనుకూలంగా ఉన్న నాకు తప్పకుండా మీ మద్దతు తెలపాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరిని నువ్వని చెప్పి మాట్లాడ్డు. 12-13 సంవత్సరాల నుంచి నేను ఆయన చూస్తున్నాను. మీరు ఎవరిని తిన్నారని నువ్వని మాట్లాడుతాను. నువ్వని కానీ, వాడని కానీ, వాడని కానీ, వీడని కానీ, లేకపోతే నోట్లోంచి ఒక చిన్న బూత్ పదం కూడా ఆయన నోట్లోంచి రాదు. నేను ఎప్పుడు చూడలే 12-13 సంవత్సరాల నుంచి. ఎవరినైనా సరే అన్న అంటాడు, అయ్యో అంటాడు, పాపం అంటాడు, దేవుడు అంటాడు, పుణ్యం అంటాడు, ఈ మాటలే చెప్తాడు ఆయన. కాకపోతే చేయాలన్నా కూడా కొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, గత ప్రభుత్వం చేసేటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు, అదేవిధంగా ఇప్పుడు ఈయన ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ, నాడు నేడు, కొత్తగా సెక్రటరియట్ ఎంప్లాయీస్ 1,70,000 మందిని తీసుకోవటం, వాలంటీర్లను తీసుకోవటం, ఈ కార్యక్రమాల వల్ల కొంత లేట్ అయినప్పటికీ కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మనసు ఉన్నటువంటి వ్యక్తి. మీ కష్టాలను, మీ ఇబ్బందులను ఆయన మనసుతో ఆలోచించేట